హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఇన్ తెలుగు. ఈరోజు రియలిజం అనేటటువంటి ఫస్ట్ ఇజంని తెలుసుకుందాం. యూరోపియన్లో స్టార్ట్ అయినటువంటిది. అలాగే ఈ రియలిజం అనేది తెలుగులో కాస్త ప్రస్తావిస్తే వాస్తవిక సాహిత్యం, వాస్తవాల గురించి మాట్లాడేటటువంటిది ఈ రియలిజం అనేటటువంటి ఒక లిటరరీ మూమెంటు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు ప్రారంభించారు, ఎవరు దీన్ని అభివృద్ధి చేశారు అనే విషయాలు ముందు వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియో నచ్చితే లైక్ చేయగలరు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. వాస్తవిక సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా యూరోపియన్లో సామ్రాజ్యంలో వచ్చినటువంటి పెనుమార్పుల్ని మనం అర్థం చేసుకోవాలి. 1837 నుంచి 1901 వరకు క్వీన్ విక్టోరియా అనే యువరాణి పాలించడం జరుగుతుంది యూరోపియన్ సామ్రాజ్యాన్ని. ఇక ఆ సమయంలో ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ ఎక్కువగా జరుగుతుంది. పారిశ్రామికీకరణ ఎప్పుడైతే ఎక్కువగా జరుగుతుందో పట్టణీకరణ ప్రారంభమవుతుంది. దానివల్ల శ్రామిక వర్గం అనేది ఎక్కువ అయ్యి ఆ యొక్క పట్టణీకరణ లేదు పరిశ్రమల్లో పనిచేయటం వల్ల 12 గంటలు 18 గంటలతో మనిషి అలసి సొలసిపోతాడు కార్మికుడు. దానివల్ల ఎవరైతే దళారులు ఉన్నారో, ధనవంతులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో వీడు పీడింపబడతాడు శ్రామికుడు. దానివల్ల పుట్టినటువంటిదే ఒక రకంగా రియలిజం అనేది. అలాగే ఈ రొమాంటిక్ లిటరేచర్ మనం ఆల్రెడీ ముందుగా డిస్కస్ చేసుకున్నాం. లేక్ స్కూల్, సాటనిక్ స్కూల్, కోకినీ స్కూల్. అందులో మనిషి ప్రకృతికి ఎక్కువగా కనెక్షన్ ఎక్కువగా అయిపోతుంది. మనిషి ప్రకృతిగా ఆలోచించడం, ప్రకృతితో కలిసిపోవడం జరుగుతుంది. దానివల్ల వాడు వాస్తవికతను కోల్పోతాడు. ఇమాజినేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల తరువాత వచ్చినటువంటి రైటర్సు రియలిజం, వాస్తవికత అనేది చాలా అవసరం అని చెప్పి తరువాత కాలంలో వర్క్స్ని స్టార్ట్ చేస్తారు. ఈ రియలిజం అనే కోవకు సంబంధించినటువంటిదే ఫ్రీ లాఫ్లైట్ బ్రదర్హుడ్. మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము. పెయింట్స్ రూపంలో వాళ్ళు వాస్తవికతని చెప్పడం జరుగుతుంది ఫ్రీ లాఫ్లైట్ బ్రదర్హుడ్లో. తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఈ రియలిజం అనేది వాస్తవికతని అడాప్ట్ చేసుకుని తమ యొక్క వర్క్స్లో ఈ వాస్తవికత అనేది ఉండాలి అని అనుకుంటారు. వాస్తవిక విలువలతో సాహిత్యం చదివేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ సారాంశం అనేది అర్థమవుతుంది అన్నట్టుగా ప్రముఖమైనటువంటి రచయితలు తమ యొక్క వర్ణనలో అభివర్ణిస్తారు. ఈ విషయంకై ప్లాటో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఆర్ట్ ఈజ్ ఇమిటేషన్ అంటాడు. ఆర్ట్ అనేది ఇమిటేషన్కి సంబంధించినటువంటిది. కానీ ఇమిటేషన్ అయినప్పటికీ కూడా దానిలో అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ ఉంటాయి. అంటే వాస్తవికత ఉన్నప్పటికీ కూడా కాస్త కాల్పనికత కూడా ఉంటుంది, కాల్పనికత. కానీ ఈ రియలిజం అనేటటువంటిది ట్రాన్స్పరెంట్ ఐడియాస్ ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టడం, సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టడం రియలిజం తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అరిస్టాటిల్ చెప్పినటువంటి ఈ ఇమిటేషన్ అనేది ఈ యొక్క రియలిజంలో ఐడియాస్కి సెపరేట్గా ఉంటుంది. యూరప్ సామ్రాజ్యంలో ఫాదర్ ఆఫ్ రియలిజం అని హెన్రిక్ ఎబ్సన్ అనడం జరుగుతుంది. ఈ హెన్రిక్ ఎబ్సన్ అనే ఆయన ద డాల్స్ హౌస్ అనే వర్క్ రాస్తారు. అది ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రియలిజానికి సంబంధించినటువంటి చాలా వర్క్స్ మన యొక్క ఛానల్లో లభ్యమవుతాయి కనుక వాటిని కూడా ఒకసారి పరిశీలించగలరు. రియలిజం అనేది ఎక్కడ పుట్టిందంటే ఫ్రాన్స్లో పుట్టడం జరుగుతుంది. ఈ ఫ్రాన్స్లో గుస్తావ్ ఫ్లబర్ట్ అనే ఆయన, అలాగే బల్జాక్ అనే ఆయన, వీళ్ళిద్దరూ కూడా ఈ రియలిజం కాన్సెప్ట్ని డెవలప్ చేస్తారు. ముందుగా గుస్తావ్ ఫ్లబర్ట్ రాసినటువంటి మదామ్ బోవరీ మన ఛానల్ ఆల్రెడీ దొరకడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేయగలరు. అలాగే హొరాల్డ్ డి బాల్జాక్ ఈయన రాసినటువంటి వర్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా పరిగణిస్తారు. ఇది నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మదామ్ బోవరీ గురించి అడగటం కూడా జరిగింది. చాలా వరకు మూమెంట్స్ అన్నీ లేదా ఇజమ్స్ అన్నీ కూడా ఫ్రాన్స్లోనే పుట్టడం జరుగుతుంది. యూరోప్లో పుట్టడం అనేది చాలా తక్కువ. చాలా వరకు రియలిజము, ఐడియలిజము, సింబాలిజము, న్యాచురలిజము ఇటువంటి ఇజాలన్నీ, అలాగే డికన్స్ట్రక్షన్ ఐడియాస్ ఫ్రాన్స్లోనే పుట్టడం జరుగుతుంది. ఈ విధంగా చాలా ఐడియాస్ ఫ్రాన్స్, జర్మనీ నుంచే ఇన్ఫ్లుయెన్స్ పొందుతారు. అలాగే రొమాంటిసిజం ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఐడియాస్ కూడా చాలా వరకు జర్మనీ నుంచి అడాప్ట్ చేసుకున్నవే. కాబట్టి ఇంగ్లాండ్లో అభివృద్ధి జరగడానికి ఒక రకంగా మిగతా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా హెల్ప్ చేసాయి కాబట్టి ఇంగ్లాండ్ అనేది అంత డెవలప్ అయిందని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇంగ్లాండ్లో ఎవరు ఆథర్స్ ప్రముఖమైనటువంటి వాళ్ళంటే జార్జ్ ఈలియట్. ఆమె రాసినటువంటి ఫస్ట్ నోవెల్ మిడిల్ మార్చ్ అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడగలరు. అలాగే చార్ల్స్ డికెన్స్ రాసినటువంటి చాలా నోవెల్స్ ఈ రియలిజం కాన్సెప్ట్కి చాలా దగ్గరగా ఉండటం జరుగుతుంది. అలాగే ఈ రియలిజం కాన్సెప్ట్ని డెవలప్ చేసే రష్యాలో కూడా
దోస్తోవస్కీ, లియో టాల్స్టాయ్ వీళ్ళు కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. దోస్తోవస్కీ రాసినటువంటి క్రైమ్ అండ్ పనిష్మెంట్ కూడా మన ఛానల్లో డిస్కస్ చేశాము. ఒకసారి ఆ నోవెల్ని కూడా చెక్ చేయగలరు. అది చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఆ యొక్క వర్క్. లియో టాల్స్టాయ్ రాసినటువంటి చాలా వర్క్స్ రియలిజంకి చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే లియో టాల్స్టాయ్ మహాత్మా గాంధీని కూడా చాలా వరకు ఇన్స్పైర్ చేస్తాడు. ఆయన ఐడియలిజంని డెవలప్ చేస్తాడు. ఆ విధంగా టాల్స్టాయ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే విలియం డి హాలర్స్, అలాగే హెన్రీ జేమ్స్ అని వీళ్ళిద్దరూ కూడా అమెరికాకు సంబంధించినటువంటి రియలిజాన్ని డెవలప్ చేస్తారు. ఈ విధంగా రకరకాల ప్రాంతాల నుంచి మనుషులు ఈ యొక్క రియలిజం అనే కాన్సెప్ట్ని డెవలప్ చేస్తారు. కానీ ద ఫాదర్ ఆఫ్ రియలిజం అని పిలువబడే హెన్రీ కెబ్సెన్ ఒక నార్వేజియన్ ప్లే రైట్గా పిలువబడటం జరుగుతుంది ఆ యొక్క ఇంగ్లాండ్లో. వాస్తవిక సాహిత్యం ఎన్ని రకాల అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రియలిజం టైప్స్లో ఫస్ట్ది కిచెన్ సింక్ రియలిజం. ఇందులో యంగ్ వర్కింగ్ క్లాస్ గురించి మాట్లాడటం జరుగుతుంది. ఎందుకు దీన్ని కిచెన్ సింక్ రియలిజం అని అన్నారంటే, వాళ్ళు చేసినటువంటి చాలా వరకు వర్క్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా రెస్టారెంట్స్కి, అలాగే కిచెన్కి, అలాగే బార్కి, వాళ్ళ తాలూకా పరిస్థితులకి ఉండటం జరుగుతుంది. కాబట్టి ఈ కిచెన్ సింక్ రియలిజం అనేది చాలా ఇంపార్టెంట్గా పిలువబడుతుంది. ఈ కిచెన్ సింక్ రియలిజం అనేది దేనికి ఎక్కువగా చేరువుగా ఉందంటే యంగ్ వర్కింగ్ క్లాస్ అనే దానికి చేరువుగా ఉందని తెలుసుకోవాలి మనం. ఇది ఆల్రెడీ మన ఏపీ సెట్లో బిట్టాడటం జరిగింది. కిచెన్ సింక్ డ్రామా అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని. దానికి ఆన్సరు యంగ్ వర్కింగ్ క్లాస్ అనేది. అలాగే ఇందులో ఎక్కువగా థీమ్స్ని దేన్ని యూజ్ చేశారంటే అడల్టరీ, అలాగే ప్రీ మ్యారిటల్ సెక్స్ గురించి, అబార్షన్ గురించి, క్రైమ్ గురించి, వీటన్నిటి గురించి కూడా ఈ కిచెన్ సింక్ డ్రామాలో తెలియజేయటం జరుగుతుంది. ఇక తరువాత టైప్ వచ్చి మ్యాజికల్ రియలిజం. ఇది చాలామందికి ఇష్టం, నాకు కూడా ఒక రకంగా ఇష్టమైనటువంటి జానర్ మ్యాజికల్ రియలిజం. ఇందులో హండ్రెడ్ ఆఫ్ సాలిట్యూడ్, మిడ్ నైట్స్ చిల్డ్రన్, అలాగే బిలోవిడ్ ఇటువంటి వర్క్స్ మ్యాజికల్ రియలిజంలో చాలా ఇంపార్టెంట్గా పిలువబడుతూ ఉంటాయి. అలాగే మ్యాజికల్ రియలిజం అంటే ఒక రకంగా వాస్తవికతకి కాస్త మ్యాజికల్ ఎలిమెంట్స్ని చేరుస్తూ సాహిత్యాన్ని రాయటాన్నే మ్యాజికల్ రియలిజం అని అంటారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్గా ఈ మూడింటిని పిలవటం జరుగుతుంది. తర్వాత వచ్చినటువంటిది సోషల్ రియలిజం. ఇది కూడా ఒక రకంగా పూర్ క్లాస్, అలాగే వర్కింగ్ క్లాస్ గురించి మాట్లాడటం జరుగుతుంది. దీనిలో ఇంపార్టెంట్ వర్క్ వచ్చేసి ద గ్రేప్స్ ఆఫ్ వ్రాత్. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్గా పిలుస్తారు సోషల్ రియలిజం పర్స్పెక్టివ్లో. తర్వాత జానర్ వచ్చి సైకలాజికల్ రియలిజం. ఇది ఇన్నర్ ఫీలింగ్స్, మనిషిలో ఉండేటటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతుంది ఈ యొక్క జానరు. అలాగే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ టెక్నిక్ ద్వారా ఈ రియలిజాన్ని ప్రదర్శింపడం జరుగుతుంది. ఉదాహరణకి జేమ్స్ జాయిస్ రాసినటువంటి చాలా వర్క్స్, వర్జీనియా వూల్ఫ్ రాసినటువంటి మిసెస్ డెలవే అనే వర్క్ సైకలాజికల్ రియలిజానికి దగ్గరగా ఉంటుంది. అలాగే క్రైమ్ అండ్ పనిష్మెంట్, దోస్తోవస్కీ రాసిన క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఒక రకంగా సైకలాజికల్ బెస్ట్ ఎగ్జాంపుల్. మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా మస్ట్ వీడియో ఇది. క్రైమ్ అండ్ పనిష్మెంట్, అలాగే ద డాల్స్ హౌస్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ వర్క్స్, చాలా యూనివర్సిటీలో ప్రిస్క్రైబ్డ్ సిలబస్. ప్రముఖమైనటువంటి రచయితలు ఎవరంటే ఈ వాస్తవిక సాహిత్యంలో జార్జ్ ఎలియట్, డికిన్స్, డెఫో, బెల్జాక్, మార్క్ ట్వైన్, జేమ్స్, హెన్రీ జేమ్స్, యాంటన్ చిక్కో, లియో టాల్స్టాయ్ వీళ్ళంతా కూడా రియలిజం ఆస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్ ఆథర్స్గా పిలుస్తారు. ద రైజ్ ఆఫ్ నోవెల్ అనే ఒక వర్క్ రావడం జరుగుతుంది. అందులో డానియల్ డెఫో, శామ్యుల్ రిచర్డ్సన్, హెన్రీ ఫీల్డింగ్ వారు రాసినటువంటి వర్క్స్ కూడా చాలా వరకు రియలిజం అనేది చాలా దగ్గరగా ఉంటుందని భావిస్తారు. ఇక శామ్యుల్ రిచర్డ్సన్ రాసిన పమేలా మన ఛానల్లో ఉంది. డెఫో రాసిన రాబిన్సన్ క్రూసో కూడా మన ఛానల్లో ఉంది. వాటిని కూడా ఒకసారి చెక్ చేయగలరు. చాలా వరకు రియలిస్టిక్ సంబంధించినటువంటి వర్క్స్ మన ఛానల్లో దొరుకుతాయి. వాటిని చూసి వాటి సమ్మరీస్ని నోట్ చేసుకోగలరు. గత 3-4 సంవత్సరాలుగా చార్ల్స్ డికిన్స్ కానీ లేదా జార్జ్ ఎలియట్ కానీ ఏదైనా రియలిజానికి సంబంధించినటువంటి బిట్ లేకుండా నెట్ క్వశ్చన్ పేపర్ వచ్చిన దాఖలే లేవు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ రియలిజం అనేటటువంటి కాన్సెప్ట్. చక్కగా మీ అందరికీ అర్థమై ఉంటుందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.